చాలా ఆలస్యమైంది మిత్రమా. చూడండి, డ్యాన్స్ బార్లో నేపాల్లో థామెల్ స్ట్రీట్ అని ఉంటుంది. ఇక్కడైతే మొత్తం అమ్మాయిలతో కలకలాడిపోతూ ఉంటుంది. ఈ స్ట్రీట్కి రావాలంటే మీరు మినిమం 10 తర్వాత రావాలి రాత్రి. ఇంకప్పుడే మీకైతే ఇంకా మందలైతే కనిపిస్తుంది. మొత్తం ఫారినర్స్ ఇక్కడ ఉండేది. మీకు నేపాల్ దేశం వాళ్ళు ఉండరు, అందరు ఉంటారు. ఇప్పుడే హాస్టల్ నుంచి అయితే ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చాను. నేపాల్ని మొత్తం చుట్టేద్దామని. ఇక్కడ ఏమేమి ప్లేసులు ఉన్నాయి మొత్తం అయితే చూపిస్తాను అక్కడ నేను మీకు. నేను హాస్టల్లో ఇప్పుడే దిగాను కాబట్టి ఇంకా అలా బయటికి వెళ్తున్నాను తిరగదామని. ఇంకా ఇక్కడంతా మొత్తం అయితే ఈ స్ట్రీట్లో అయితే మొత్తం థామేల్ అనే స్ట్రీట్లో అయితే మొత్తం కెఫేస్ ఇంకా హాస్టల్స్ మీకు చాలా తక్కువలే దొరుకుతాయి. నేపాల్కి ఎవరు వచ్చినా కన్ఫామ్గా థామేల్ ఉండండి. బ్రేక్ఫాస్ట్ అయితే మనకి ఇదే, ఏదో తినేది కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి మొత్తం నేనైతే మీకు చీప్గా ఎలా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్తాను. మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చితే మాత్రం కన్ఫామ్గా లైక్ కొట్టండి. ఇంకా ఇవన్నీ ఫ్రూట్స్ అమ్మే బండ్లు చూడండి. నేపాల్లో మనలాగే సేమ్ పొద్దున్నే వీళ్ళైతే సైకిల్ మీద పెట్టుకొని ఈ పళ్ళు అయితే అమ్ముకుంటున్నారు. ఇంకా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి జనాలు అయితే ఎక్కువ మంది కనిపించలేదు. మీకు నేపాల్లో ఫేమస్ ప్లేస్ ఏమైనా ఉందా అంటే అది థామేల్ ఒక స్ట్రీటే. ఎందుకంటే అది కాఠ్మాండు తెలుసు కదా మీకు, నేపాల్ క్యాపిటల్ కాఠ్మాండులో ఒక ఏరియా అనమాట థామేల్ అనేది. ఇక్కడ మీకు మొత్తం నైట్ లైఫ్ ఇంకా మీకు ఏమేమి చూడాలన్నా మ్యాక్సిమం ప్లేసులు ఇక్కడి నుంచి కవర్ అవుతాయి. ఇక్కడ అన్ని చేపల అంగళ్ళు అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎక్కువ పోర్క్ కాన్ తింటారు, ఇంకోటి బఫేలో తింటారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడైనా మీరు ఏ షాప్కి వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి ఏది తీసేసుకొని తినమాకండి. మీకు ఇక్కడ సమోసాలో కానీ బఫేలో అనేది కలిపి ఉంటారు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం. ఇవన్నీ చూడండి, ఇదంతా థామేల్ స్ట్రీటు, కానీ ఇంకా షాపులన్నీ ఏం తెరవట్లేదు. అంటే ఆల్మోస్ట్ వీళ్ళైతే మార్నింగ్ 10 తర్వాతే షాపులు అయితే ఓపెన్ చేస్తారు. నైట్ 10 వరకు పెడతారు, తర్వాత మూసేస్తారు. ఎర్లీ మార్నింగ్ అయితే వీళ్ళైతే షాపులు అయితే తీయరు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా చలిగా ఉంటుంది కాబట్టి బయటికి ఎవరు రారని. వీళ్ళకి వ్యాపారం కానీ జరగదు, అందుకే ఎవరు తీయరు. నాకు అది సరిపోక కొంచెం ఏదో ఒకటి తిందామని మార్నింగ్ అయితే వచ్చాను ఇక్కడికి. ఇది లోకల్ హోటల్. ఇక్కడ ఇలాగుంటాయి. ఫ్రైడ్ రైస్ ఇమ్మంటే ఇది చూడండి రైస్ ఎలాగుందో. ఏం చేద్దాం చెప్పండి, ఇంకా తప్పదు, ఏదో ఒకటి తినాలా. ఇది 330 రూపాయలు నేపాలీ రూపీసు. ఇండియన్ రూపీ ₹1 అయితే నేపాల్లో 1.6 1.5 రూపాయి అనుకోండి. ఆ విధంగా మీరైతే నేపాల్ డబ్బులు ఎంత చెప్తే అలాగా క్యాలిక్యులేట్ చేసేసుకోండి. నేపాల్లో ఇక్కడైతే చూడండి వీళ్ళ ఇల్లులు, వీళ్ళ డిజైన్లు, ఇదంతా. బ్రేక్ఫాస్ట్ తిన్నమైతే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాను. మీరు నేపాల్లో ఎంటర్ అవ్వగానే మీకైతే ఇక్కడ మొత్తం వీళ్ళ డిజైన్లు ఇవంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ టెంపుల్స్ అయితే చాలా ఉంటాయి. అంత ఆ టెంపుల్ కానీ చాలా వెరైటీగా ఉంటుంది కదా. ఆ టెంపుల్స్ అయితే మీకు చాలా కనిపిస్తాయి. మీరు ఎక్కడ చూసినా అది సేమ్ ఒకటేలాగా ఉంటుంది. ఇందాక అక్కడ చూసాం కదా అనిపిస్తుంది, కానీ అది వేరు ఇది వేరు. టెంపుల్స్ అయితే కొన్ని నాకు తెలిసి కొన్ని వేలు ఉన్నాయి. అన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇది మొత్తం హిందూయిజం కంట్రీ కాబట్టి ఇక్కడ ఎక్కువగా వీళ్ళు అంటే మనకన్నా ఇండియన్స్ కన్నా హిందువులు అంటే వీళ్ళే అంత పవిత్రంగా ఉంటారు. అందుకే వీళ్ళైతే ఇన్ని టెంపుల్స్ అయితే కట్టుకున్నారు. అది మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. మనకన్నా ఇండియన్స్ కన్నా వీళ్ళైతే చాలా పాటిస్తారు, అంత పట్టింపుగా ఉంటారు కాబట్టి అందుకు ఇక్కడైతే చూడండి చాలా మంది మార్నింగ్ పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఈ టెంపుల్స్ దగ్గర కానీ చూసారంటే చాలామంది అయితే ఉంటారు, ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాను కొంచెం చూద్దామని. ఇదిగోండి, ఇదైతే పంది మాంసం, అది ఎక్కువ తింటారు. బఫేలో పంది మాంసం ఎక్కువ తింటారు ఇక్కడ. ఇన్ని చూడండి గొంతులు ఇవన్నీ ఎలా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా అయితే భూకంపాలు కానీ వస్తూ ఉంటాయి, మీకు తెలిసిందే కదా. ఈ రోడ్స్ అయితే ఇలాగే ఉన్నాయి. మరి ఎందుకు రోడ్స్ అయితే సరిగ్గా వేయలేదో నాకైతే అర్థం కాలేదు. మొత్తం ఎక్కువగా అంత ఎక్కువ పొల్యూషన్ టైప్ అట్లా అనిపిస్తూ ఉంది. ఫ్రూట్ షాప్స్ అన్నీ ప్రతి ఒక్క చూడండి ఎలాగున్నాయో. ఇక్కడ రీటైల్ షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ రిక్షా కానీ వాడుతున్నారు. ఇంకా షాప్స్ అయితే నిదానంగా తీస్తూ ఉన్నారు కొన్ని.
ఇంకా మీకైతే ఇవన్నీ తినడానికి బ్రేక్ఫాస్ట్ ఇక్కడైతే మోమోస్ అయితే దొరుకుతాయి. ఎప్పుడు మీకు నార్మల్గా మోమోస్ అయితే 3 పూటలు ఎప్పుడు కావాలన్నా ఎక్కువ తింటారు. చూడండి వీళ్ళ డిజైను ఎంత అందంగా ఉందో, అసలు సూపర్గా ఉంది కదా వీళ్ళ డిజైన్ అయితే. ఇదంతా షాపింగ్ చేయడానికి మీరు ఏరియా చూడండి. చెప్పాను కదా ఇంతకుముందే మీకు టెంపుల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా అట్లాగైతే మాటల్లోనైతే నైట్ అయితే అయిపోయింది. నేను నా హాస్టల్ నుంచి మీకు అసలు మెయిన్ థామెల్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది, థామెల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళడానికి బయటకు వచ్చాను. ఇంకా తెలిసిందే కదా, ఎనర్జీ కావాలంటే టోపీ వాడిన ఒక టోపీ ఏదో ముందు ఉంది. ఆ టోపీ బేరు ఎలా ఉంటుందని ట్రై చేశాను. టోపీ బేరు 110 రూపాయలు మన డబ్బుల్లో. 8% ఆల్కహాల్, అంటే మీరు చిన్నది తాగినా పెద్దది తాగినట్టు లెక్క. అది కొట్టి ఇంకా బయటికి వెళ్తున్నాను. చూడండి డిజైను, బిల్డింగు ఇవన్నీ మొత్తం డిఫరెంట్. చాలా అంటే చాలా అసలు సూపర్గా ఉంది వీళ్ళ కన్స్ట్రక్షన్ అయితే మాత్రం. అంటే ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒకటే స్టైల్ మొత్తం సేమ్, ముందుకి వెనక్కి లేకుండా ఒకటే రోలో కట్టున్నారు. మొత్తం 4-5 ఫ్లోర్లు అయితే కన్ఫామ్ మినిమం ఉంటుంది. ఇంకా నైట్ అయితే షాపులన్నీ మూసేస్తారు 10 తర్వాత. మీకు మందు అయితే నాకు తెలిసి 24 గంటలకు దొరుకుతుంది, ఎందుకంటే షాపులు ఏదో ఒకటి తెలిసే ఉంటుంది. ఇక్కడ ముందు అనేది లీగలు. ఈ కంట్రీలో ఏంటంటే మందు, సిగరెట్ అనేది కామన్గా తాగుతారు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చలిగా ఉంటుంది కాబట్టి దాన్ని వేడితో ఫైట్ చేయాలి కాబట్టి ముందు తాగాలి కాబట్టి. అందుకైతే మీకు 24 గంటల్లో లీగల్కి ముందు దొరుకుతుంది, సిగరెట్లు కానీ అన్నీ దొరుకుతాయి. ఇంక ఇలా ముందుకు వెళ్ళాలంటే మీరు కానీ ఏం చేస్తారంటే ఇట్లా 2 పాయింట్స్ సర్కిల్ వస్తుంది, సర్కిల్ నుంచి రైట్ సైడ్ కానీ వెళ్ళారంటే మీరైతే థామెల్ మార్కెట్కి వెళ్తారు. మీరు తెలియకపోతే గూగుల్ మ్యాప్ చేసుకోండి, లేదంటే ఇంకోటి ఇక్కడ మీరు ఎక్కడైనా చాలా దూరంగా ఉంటే పటావ్ అనే ఒక యాప్ ఉంటుంది. పటావ్, ఇన్ డ్రైవ్ అని 2 యాప్లు ఉంటాయి మనకి, ర్యాపిడో లాగా. పటావ్, ఇన్ డ్రైవ్, అవి 2 ఇన్స్టాల్ చేసుకొని మీరు కానీ బుక్ చేసుకున్నారంటే చాలా తక్కువ మీరు దాంట్లో వెళ్ళిపోవచ్చు థామెల్ మార్కెట్ దగ్గరికి. ఇదే థామెల్ మార్కెట్, నేను ముందు చెప్పాను కదా మీకు వీడియోలో. ఇక్కడైతే చాలామంది అయితే అమ్మాయిలు కేవలం నేపాల్ రూపీస్ 1000 రూపాయలు, 1000 రూపాయలకి అయితే మనకి ఒక షార్ట్కి అయితే వస్తారు. మీరు ఇంకా క్యాలిక్యులేట్ చేసుకోండి ఇండియన్ రూపీస్లో. 1 రూపీ ఈక్వల్ టు 1.6 అంటే నేపాల్ రూపీసు. 1000 రూపాయలకి 800కి అలా అయితే వస్తారు. మీరు ఇక్కడికి మీకు ఆ పని చేయాలని మీరు రావాలంటే మీరు 10 తర్వాత రండి రాత్రి, అంటే అప్పటి వరకు మార్కెట్ ఓపెన్లో ఉంటుంది షాపింగ్ చేయడానికి అది ఇది. దాని తర్వాత అయితే మీకు ఇంకా మ్యాటర్ డైరెక్ట్గా. ఇక్కడైతే క్లబ్లు, స్కై నైట్ బార్లు ఇవన్నీ చాలా ఉంటాయి. మీరు మసాజ్ సెంటర్లు కావాలన్నా మసాజ్ సెంటర్లు కానీ చాలా ఉంటాయి, మీరు మసాజ్ కానీ చేపించవచ్చు. కానీ నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలని అంటే అంత సేఫ్ అయితే కాదు, మీరు తెలుసుకొని వెళ్ళాలి. మీరు లేదంటే ఒక అమ్మాయి మీ దగ్గరకు వచ్చి మీకు బీర్ పిలామని అనగానే మీకు లేచిపోయి మీరు కానీ ఇప్పించేశారంటే అది బిల్లు 15,000-20,000 అయిపోతాయి ఇండియన్ రూపీసు. అలా చేస్తారు, అదొక స్కామ్గానే ఉంది ఇక్కడ. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వస్తారు, ఇంకా మీకు ఇక్కడ రోడ్డు మీద నిలబడి ఉంటారు. నేను వాళ్ళనైతే చూపించలేను, ఎందుకంటే కెమెరా పెడితే ఇంకా పగిలిపోవాల్సిందే ఫోను. మార్కెట్కి లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే మొత్తం కనిపిస్తారు, చూద్దాం ఆగండి. మీకు నేపాల్కి రావాలంటే ఎలాగంటే మీరు బై బార్డర్ రావచ్చు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇండియా నుంచి గోరఖ్పూర్ అని ఉత్తరప్రదేశ్లో స్టేట్లో ఒకటి పార్ట్ గోరఖ్పూర్ వచ్చి, గోరఖ్పూర్ నుంచి 3 అవర్స్ సోనావాలి బార్డర్ దగ్గరికి రండి. సోనావాలి నుంచి మీరైతే డైరెక్ట్గా కాఠ్మండుకు బస్సులు అయితే దొరుకుతాయి. ఇది లేదంటే బై ప్లేన్ రావాలంటే మీరు డైరెక్ట్గా కాఠ్మండుకి ఫ్లైట్ బుక్ చేసుకోండి, వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీరైతే థామెల్లో ఉండండి ఒక 3-4 డేస్. తర్వాత మీరు పోఖ్రాకి అయితే మూవ్ అయిపోండి. పోఖ్రా అనేది కానీ మంచి ప్లేసు. నెక్స్ట్ మన వీడియోస్లో పోఖ్రా కానీ వస్తుంది. పోఖ్రా ప్లేసులు కానీ మొత్తం చూపిద్దామని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఇదే నేను థామెల్ మార్కెట్ అని చెప్పాను కదా, ఇంకా ఇదే ఇంకా షాపింగ్కి అయితే మీకు ఇంకా వేరే ప్రపంచం చెప్పాలి, స్వర్గం. ఇక్కడ చాలామంది ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే అవన్నీ సూట్లు అవన్నీ షూ అన్నీ వేరే డిఫరెంట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ట్రెక్ చేస్తారు, కానీ మన దగ్గర అంత టైం లేదు, అంత యాగంగానే లేదు కాబట్టి దాన్ని వదిలేసాం. మనకు కావాల్సిన నైట్ లైఫ్ మనం చూపించాల్సింది అదే కాబట్టి అదే మ్యాటరు. చూడండి మీకు ఇంక అర్థమైపోయింది కదా, ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అమ్మాయిలు చూడండి జంటలకు వెళ్తుంటారు, ఇంకా మొత్తం వాళ్ళు అట్లా ఉంటుంది. ఇది కాకుండా మీకు జాకెట్స్ ఎన్ని ఉన్నాయి కదా, ఎంత ట్రెక్కింగ్ చేసే వాళ్ళ కోసం. మీకు ఇక్కడ లైట్లు అవి కనిపించాయి కదా, ఇంకా అక్కడైతే అమ్మాయిలు గుంపులుగా ఉంటారు, వాళ్ళు చేతులు పట్టుకొని వెళ్ళిపోతుంటారు కదా, ఇంక మొత్తం వాళ్ళు అదే అని చెప్పాలి. అది ఇంకా ఇవన్నీ డ్యాన్స్ బార్లు ఇవన్నీ ఉంటాయి కదా,
ఇంకా ఇవన్నీ అయితే మీరు వెళ్ళొచ్చు, కానీ అంత కొంచెం మీరు లేచిపోకుండా ఉంటే మాత్రం మీరైతే సేఫ్. మీరు లెగిసిపోయి మీరు ఇప్పించేస్తారంటే మళ్ళీ ఇబ్బంది పడిపోతారు, అది మందల. లేదంటే వెళ్తే డ్యాన్స్ బార్కి ఎంట్రీ ఫీ ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ ఎన్ని పబ్బులు ఉన్నాయో ఆల్మోస్ట్ 99% ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే మీకు ఎంట్రీ ఫ్రీ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బీర్లు ఇవన్నీ కొనాలంటే మీకు మళ్ళీ దానికి డబ్బులు కట్టాల్సి వస్తుంది. మీరు ఇంకా అట్లా అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు నార్మల్గా మనకేంటంటే కొన్ని ఏరియాస్లో అయితే మనం డైరెక్ట్గా ఫస్టే డబ్బులు కట్టాల్సి వస్తుంది. అలా ఉండదు, ఇక్కడ ఫ్రీ ఉంటాయి పబ్బులు ఆల్మోస్ట్, ఇంకా అలా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ నేనైతే మొత్తం థామెల్ స్ట్రీట్ అయితే మొత్తం చూపించేస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంది పరిస్థితి అనేది. మీరు నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చేటప్పుడు మీరైతే ఈ వీడియో కానీ చూస్తే మీకైతే అర్థమైపోతుంది మందలేదు అనేది. లేదు మేము ఎట్లా ఒకటి అంటే అది కుదరదు, చూడాల్సిందే తప్పదు. ఇంక ఇది మందల నేపాల్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి. మళ్ళీ నేపాల్ వీడియోలో కలుసుకుందాం, బాయ్.